మంత్రులారా మీరెక్కడా? మీ కేర్ ఆఫ్ ఎక్కడా? మీరు ఉండాల్సిందెక్కడా? పని చేస్తున్నది ఎక్కడి నుంచి? ఇదేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట కొందరు అమాత్యుల తీరుతో. తెలంగాణ కేబినెట్ లో పలువురు మంత్రులు సచివాలయం అడ్రస్సే మర్చిపోయారట. వచ్చినా ఏదో చుట్టం చూపుగానేనట. ఇంతకీ ఎవరా మంత్రులు? రాష్ట్ర రాజకీయాల్లో మంత్రుల పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. సచివాలయానికి ఒకరిద్దరు మంత్రులు మాత్రమే క్రమం తప్పకుండా వెళ్తున్నారట. మిగిలిన మంత్రులు సెక్రటేరియట్ ముఖం కూడా చూడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు కేంద్ర బిందువైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రుల హాజరు చాలా తక్కువగా ఉంటోందని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ సచివాలయానికి వచ్చేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ మంత్రులు సచివాలయానికి రావడం బాగా తగ్గించేశారట. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి లాంటి మంత్రులు క్రమం తప్పకుండా సచివాలయానికి వస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం వారానికి కాదు కదా, నెలకొకసారి కూడా సచివాలయం ముఖం చూడలేదట. సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఒక మంత్రి అయితే సచివాలయానికి వచ్చిన రోజులను వేళ్ల మీద లెక్క పెట్టచ్చట. ఆయన పూర్తిగా తన నివాసం నుంచే విధులు నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇక 5వ ఫ్లోర్ లో ఉండే మరో మంత్రి కూడా అంతేట. ఎప్పుడో ఒక్కసారొచ్చి సమీక్ష చేసుకుని పోవడం తప్ప అధికారులకు కూడా అందుబాటులో ఉండడం లేదట. ఆ మంత్రి ప్లేస్ ను తన కుటుంబ సభ్యులతోనే రీప్లేస్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా నడుస్తోందట. మంత్రుల సచివాలయానికి రాకపోవడంతో ఆ మంత్రుల శాఖల్లో పనిచేసే అధికారులు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటున్నారట. 3 గంటలకు విజిటర్స్ టైం ఉండే సచివాలయంలో సగం మంది మంత్రుల ఛాంబర్లకు తాళాలు దర్శనమిస్తున్నాయట. ఇక ప్రతి బుధవారం గాంధీభవన్లో మంత్రులు అందుబాటులో ఉండాలి అన్న పార్టీ ఆదేశాలను సైతం పలువురు మంత్రులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సచివాలయం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే చోటు, గాంధీభవన్ అంటే పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండే వేదిక. ఈ 2 చోట్ల మంత్రుల దర్శనం లేకపోవడం వల్ల ప్రజలు, కార్యకర్తలు నేరుగా తమ సమస్యలు వినిపించే అవకాశం కోల్పోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రుల తీరుపై ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా కూడా చర్చ జరుగుతోందని సమాచారం. ప్రజలతో, పార్టీ శ్రేణులతో మరింత అనుసంధానం పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పలువురు నేతల నుంచి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ సలహాదారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందట. వాళ్లకు కార్యాలయం, సిబ్బంది సహా అన్ని వృధా అన్నట్టు పరిస్థితి ఉందట. ఒక్క హర్కర్ వేణుగోపాల్ తప్ప మిగిలిన సలహాదారులెవరూ సచివాలయం ముఖం చూడలేదు.